నమస్తే అన్న. ఇది ఒకటి చదువుకోండి అన్న. నేటి భగత్ సింగ్ జన చైతన్య యాత్ర చదువుకోండి, ఇవాళ చదువుకోండి. అమ్మ గుడి చేద్దాం. సిస్టర్ ఇది చదువుకోండి కొంచెం. ఫోన్లు మనకు మెయిన్ కావాల్సిందే అది. మెయిన్ అదే కాదు. మెయిన్ లాస్ అయ్యేది ఏంటంటే విద్యా వైద్యం కోసం మన ప్రతి ఒక్కరు కైకిలు కోటలు కానీ జాబర్లు కానీ ఎంప్లాయీ కానీ ప్రతి ఒక్కరు విద్యా వైద్యాన్ని ఖర్చు పెడతారు. ఇలా విద్య పెట్టాలంటే ఒక ఇన్స్టిట్యూట్ పోవాలంటే కానీ లక్షల రూపాయలు 30,000 40,000 ఒక నెలకు కోచింగ్కే పోతారు. అట్లాంటి వాళ్ళు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఒక్కొక్కరు మీద ఒక 10 లక్షల దాకా అవుతుంది. ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఒక సంవత్సరానికి 2 లక్షలు, వాళ్ళు బీటెక్ ఎంటెక్ చేయాలంటే మినిమం 15 లక్షలు అవుతుంది. ఆ 15 లక్షలు స్టడీకి పెట్టాక జాబ్ వస్తుందో రాదో అనే ఉద్దేశం మీద మళ్ళీ ఆమెకు ఏజీ నిండినాక పెళ్లి చేయాలంటే మళ్ళీ ఒక 20 లక్షలు అవుతుంది. ఒక కుటుంబాన్ని మీద ఒక 20-25 లక్షలు 30 లక్షల మీద బాడీ పడితే ఎట్లా అన్న? ఒక్కరి మీద ఒక్క వరి మీద ఒక్క బిడ్డ మీద అదే 2-3 ఉంటే అట్లాంటివి మన తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. ఏదైనా కానీ వృధా అయితే ఇప్పుడు దేవస్థానాలకు పెడతారు, ప్రతి ఒక్కదానికి పెడతారు, అవి ఫ్రీగా పెడతారు. కానీ ఇట్లాంటి వీటికి ప్రభుత్వ స్కూళ్ళకు ఇంకా ఫండ్ ఎక్కువ ఇచ్చి ఎంప్లాయీస్ ఎక్కువ ఎవరు ఉన్నారన్న. గవర్నమెంట్ స్కూల్లో ఎంప్లాయీ ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఎగ్జామ్ రాసి ఐటీలు రాసి హై క్వాలిఫైడ్, వాళ్ళ దగ్గర నాణ్యమైన విద్య ఉన్నది వాళ్ళ దగ్గర. అదే గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కూల్ బంద్ పడుతున్నాయి. చాలా అంటే చాలా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, అందులో కూడా విద్య అందిస్తారు, కాకపోతే కొనుక్కుంటారు. అదే గవర్నమెంట్ ఇస్తే ఎన్ని కుటుంబాలు ఆదర్శంగా ఉంటాయి, ఆర్థికంగా నష్టపోరు. మెయిన్ ఏంటంటే మనం కష్టపడి సంపాదించినంత వీటికి ఖర్చు అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో వైద్యానికి ఎంత టెస్టులకు కానీ దానికి దీనికి కానీ కొన్ని కుటుంబాలు భూములు అమ్ముకుంటారు, ఇల్లు జాగాలు అమ్ముకుంటారు. ప్రాణం అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాణం. ఆ ప్రాణం కోసం ఎన్ని డబ్బులైనా పోగొట్టుకోవడానికైనా కానీ వెనకాడుతున్నాం. ఎందుకంటే మనిషి బతకాలి. హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో నేను కూడా మా బ్రదర్కు మా రిలేషన్కు హాస్పిటల్ ఇట్లా హెల్త్ మంచిగా లేకపోతే పోతే ఏడ్చుకుంటా కూడా పైసలు కట్టిన వాళ్ళు ఉన్నారు. నేను కళ్ళతో చూసి బండ్లు అమ్ముకునుడు, భూమి తాకట్టు పెట్టుడు, ఇట్లాంటి చాలా చాలా అంటే హాస్పిటల్ చాలా నష్టం జరుగుతుంది. సో అంటే ఎక్కువ ఖర్చు అయ్యేది విద్యా వైద్యం పైన 100%. 100 కాదు, 100 డబల్. సో మరి ప్రభుత్వం ఏమో ఇవి ఇవ్వట్లేదు, ఇవి ఇస్తలేదు, ఇవి కార్పొరేట్ అప్పచెప్తుంది. ఎందుకు మరి అంటే మనం అంటే ప్రజలు ఎటన్నా పోనంటే ప్రజలు ప్రశ్నించే గొంతుగా లేకపోవడం, ప్రజలకు అవేర్నెస్ లేకపోవడం, చైతన్యం లేకపోవడం. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలను కానీ ప్రజా నాయకులను కానీ ప్రశ్నించినప్పుడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులతోటి ఈ విద్యా వైద్యానికి ఉచితంగా ఇస్తే ఈ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. మరి ఇప్పుడు దీన్ని ప్రశ్నించాల్సింది అయితే మనమే కదా, మనమే మరి మనం ప్రశ్నించాలి. ఓకే, ఎందుకంటే ప్రభుత్వం ఏమో ఇవ్వదు, మనం ప్రశ్నిస్తాం. సరే ఇప్పుడు బచ్చాది 100 రూపాయలు ఒక మనిషి దగ్గర దొరకదా? అదే ఒక 10 లక్షలు ఒక సీటు కొనాలంటే, ఒక ఎంబీఏ సీట్ కానీ ఒక మంచి సీటు కొనాలంటే కొన్ని లక్షలు అవుతున్నాయి. ఆ లక్షల సీట్లు కొనిస్తే వాళ్ళకి విద్య అవుతాయి కదా. ఆ విద్యతోటి వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవుతారు, విదేశాలలో జాబ్ చేస్తారు కాబట్టి, మంచి మంచి కంపెనీలలో ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఆదర్శంగా ఇస్తారు కదా. ఇప్పుడు బచ్చాది ఎవరికి లేని ఇళ్ళ రేపు లేని వాళ్ళు ఎవరు అంటున్నారా? ఎన్ని సరుకులకు వేస్తారు, ఎన్ని మనం డైలీ యూజ్ చేసుకునే సరుకులకు ఎన్ని అవుతున్నాయి, ఒక వస్త్రానికి ఎన్ని అవుతున్నాయి, ఒక బచ్చాది పెట్టుకోరు. ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని కూడా అర్థం చేసుకొని విద్యా వైద్యానికి ముఖ్యంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్తా, నీకు రాలే? ఓకే
ఎట్లున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చూస్తారా? అటు పోతే పట్టించుకుంటారా? పట్టించుకుంటలేరు. పట్టించుకుంటలేరు. మరి గరీబ్ వాళ్ళు అందరూ ఏడిపోతాను, గవర్నమెంట్ పోతారా, ప్రైవేట్కి పోతారు ఎక్కువ. ప్రైవేట్కి ఎందుకు పోతాను? ప్రైవేట్ పోతే పైసలు అవుతాయి కదా. పైసలు అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ సర్కారు చక్కగా పట్టించుకుంటలేరు. ఒకటి మనం పోయిందంటే మనల్ని ఎలాంటి న్యాయంగా చూస్తలేరు. నువ్వెంతో పో అన్న లెక్క మాట్లాడతారు. పట్టించుకుంటలేరు ఎవరు కూడా. సూది ఉంటే గోలు ఉంటే సూది ఉంటుంది, అది ఉంటే ఇది లేదు, అది ఉంటే అది లేదు. చక్కగా పట్టించుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లా ఉన్నది పరిస్థితి. కానీ వైద్యంలో మాత్రం ఎలాంటి స్పందన లేదు. ప్రైవేట్ హాస్పిటల్ లక్షలకు మేము కష్టపడిపోతున్నాం. ప్రభుత్వానికి అందించే బాధ్యత ఉన్నది, అందిస్తలేదు. మాకు అందియాలని కోరుకుంటున్నాం. అడుగుతాం, ప్రతి ఒక్క గొంతు, ప్రజలు అందరం కలిసి ఏకమత్యంగా ఉండి ధర్నాగా కానీ దేనికి కానీ దిగాల్సి ఉంటే దిగగలుగుతాం. మేము అందరం దిగుతాం, ప్రశ్నిస్తాం. గవర్నమెంట్ ప్రశ్నించి అడిగే హక్కు మాకు ఉన్నది. ఏమైనా చేయగలుగుతాం మేము. మాకు ఆ ధీమా ఉన్నది. మాకు కావాల్సింది ఏంది? వైద్యం అనేది సరిగా అందుతలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. అంతే అండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి వైద్యం మీద మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఇంకొకటి మాకు ఈ డిఎస్సి చేస్తలేడు, డిఎస్సి చేయాలని కోరుకుంటున్నాము. సమస్యలు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతలేవండి మాకు. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతలేవు. ఆ డబ్బులు కావాలి. ప్రభుత్వం 6 కోరికలు అన్నది కదా, 6 కోరికలు నెరవేరినాయి. ఒకటి రెండే ఏంటిది? ఉచిత ఒక బస్సు ఒకటి నెరవేరింది, ఒకటి కరెంటు ఒకటి మాత్రం అది ఒకటి అవుతుంది. రెండే అయినాయి హామీలు. ఈ 2500 పింఛన్ ఇస్తా అన్నది మహిళలకు, అది కూడా సాధ్యం కాలేదు. అది కూడా సాధ్యం చేయాలి. చాలా మంది గరీబులు ఉన్నారు. ఈ రైతు బంధు అనేది ఉన్నది చూడండి, ఒక 5 ఎకరాలకు మాత్రం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. వేలకు ఉన్న ఎకరాలకు రైతు బంధు అనేది తప్పు చేయాలి. విలేజ్లలో ఎలాంటి భూములు లేని వాళ్ళకు గవర్నమెంట్ భూమి ఏడా ఉన్నా కానీ వారికి ప్రభుత్వ భూమి 1 ఎకరమా 20 గుంటలు మాత్రం ఇచ్చి వాళ్ళను సహకరించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ గ్యారంటీ వస్తుంది. చదువుకోండి, చదువులే వేరేదో ఇచ్చినట్టు చూడవాలి. చదివితే అర్థం అవుతాయి కదా. ప్రోగ్రామ్ చదవండి, చదివితే అర్థమవుతాయి ఏంటండి ముచ్చట. ఓకే. ఏంటి భయ్యా? ఏంటండి చదవండి. అందరికి ఇస్తా. ఏం లేదే, చదువుకుంటే ఫైన్ ఏం పడేది, పట్టు తీసుకుంటే ఫైన్ ఎవరు వేయరు. అందరు తీసుకొని అందరు చదువుకున్నానా?
అన్న మన తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు విద్యా వైద్యం అనేది ఉచితంగా అందించాలి. రేవంత్ రెడ్డికి నువ్వు ఒక్కని చెప్తున్నాడు కాబట్టి మనందరం కలిసి చెప్పాలని మనందరం కలిసి పోదాం రాని అని ఆ నాసుంటలు అందరూ జమ ఎత్తాను. రైతు భరోసా ఎత్తలేడా? అయ్యో అంతేనా? లైవ్ ఏం కాదు, లైవ్ ఏం కాదు. Voice of people. Okay.